ఇట్లా మనం గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నది ఇందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇది 3 రకాల ఆకులు అన్నాను కదా, మెంతి కూరతోనూ, కరివేపాకు, తర్వాత కొత్తిమీరతోనూ నేను ఇది చేస్తున్నాను. దీన్ని హెల్దీ రెసిపీ అని చెప్పచ్చు. చాలా డైట్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుందని అని చెప్పచ్చు. కొలెస్ట్రాల్ అలాంటివి, ఇది మనకి ఏదైనా ఎక్కువ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ వెజిటేబుల్ కర్రీ అని చెప్పచ్చండి. ఇప్పుడైతే ఇది మొత్తం వేగించేసుకోవాలి మనం, ఈ పేస్ట్ అంతాను. ఇది వేగే లోపల నేను 3 రకాల ఆకుకూరలు చెప్పాను కదా, కొత్తిమీర, మెంతి కూర అయితే నాకు ఇలా తెచ్చారు. కట్టలుగా ఉంటే పర్వాలేదండి, ఇలా విడివిడిగా ఉంది. దాన్ని ఒకేసారి కట్టలాగా ఇలా చేసుకుంటూ దాన్ని అయితే ఇప్పుడు కడుక్కుని ఇలా కోసుకుంటున్నాను. మన మెంతాకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది మన హెయిర్కి కూడా మంచిది, చాలా రకాల్లో వాడుతూ ఉంటారు. అలాగే ఇది మనం ఇలా కూరల్లోనూ దాంట్లోనూ ఇలా తింటే మనం కావలసిన విటమిన్స్ అన్నీ కూడాను మనకు అందుతాయి అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర పొడి కూడా ఇలా